హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 3.3 అనేది నేర్చుకున్నాం. ఓకేనా. ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ అనేది బాగా రావట్లేదండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు నోటిఫికేషన్ వస్తుందో రావట్లేదో కూడా తెలియట్లేదు. నాకు చాలా వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరగట్లేదు, అలాగే ఉంటుంది. దయచేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ చూస్తూ వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ప్లీజ్ క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనా. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి, కన్స్ట్రక్ట్ ద క్వాడ్రిలేటర్స్ విత్ ద మెజర్మెంట్స్ గివెన్ బిలో. ఇది కూడా క్వాడ్రిలేటర్లే. ఇక్కడ చూడండి, క్వాడ్రిలేటర్ GOLD ఇచ్చాడు. ఓకేనా. గోల్డ్ OL ఈక్వల్ టు 7.5. GL అనేది ఏంటంటే ఒక డయాగ్నల్. దీనికి ఏంటంటే 2 డయాగ్నల్స్ ఇచ్చాడు, ఇది ఒకటి అండ్ OD. మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది అంటే GL OD ఇవి డయాగ్నల్స్ అనేవి ఎలా తెలిసినాయి అంటే చూడండి, GOLD ఇవి కదా రావాలంటే GOLD DO ఇలా రావాలన్నమాట. ఇవి ఏంటంటే ఇలాగ వస్తాయన్నమాట. అంటే డయాగ్నల్స్ అంటే ఇంతకుముందు వీడియోలో 3.2లో మనం చెప్పుకున్నాం కదా, అలా వస్తాయన్నమాట. మీకు సమ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ 3 సైడ్సే ఇచ్చాడు. ఓకేనా. 1 సైడ్ అనేది మనకి ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, స్టెప్ 1 ఎక్సర్సైజ్ 3.3లో ఏ సమ్, అందులో స్టెప్ 1 చూడండి. ఫస్ట్ స్టెప్ 1 హియర్ not gave angle but gave ఏంటి 2 డయాగ్నల్స్. ఓకేనా. 2 డయాగ్నల్స్ అనేవి ఇచ్చారన్నమాట. ఇది స్టెప్ 1. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 ఏంటి, స్టెప్ 2 ఎప్పుడు డ్రా ఏ రఫ్ స్కెచ్. ఓకేనా. మనం రఫ్గా ఒక డయాగ్రామ్ అనేది వేయాలి. డ్రా ఏ రఫ్ స్కెచ్ ఫిగర్ విత్ గోల్డ్ GOLD ఇన్ గివెన్ మెజర్మెంట్స్. ఇచ్చిన మెజర్మెంట్స్తో మనం ఒక గ్రఫ్ స్కెచ్ అనేది గీసుకుందాం. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఎంత, ఫస్ట్ OL ఇచ్చాడు. OL ఎంత 7.5. మనం మామూలుగా ఇలాగ షార్ట్కట్లో గీసుకుందాం. OL ఈక్వల్ టు 7.5 అంటే ఎక్కువ కాబట్టి ఇలాగా. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, OL. ఇవేంటి మనకు ఆల్రెడీ మనం అనుకున్నాం, GL అండ్ OD డయాగ్నల్స్ అంటే LD. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 సెంటీమీటర్స్ ఇలా ఇచ్చాడు. ఇది D 5 సెంటీమీటర్స్. అండ్ ఇది వచ్చేసి ఎంత, GD ఎంత 5.5 సెంటీమీటర్స్ అంటే చాలా తక్కువ, దీనికన్నా కొంచెం తక్కువగా వస్తుంది. అండ్ ఇది ఇలాగ వస్తుంది. ఈ లైన్ మనకి ఇవ్వలేదు. ఇది ఒక డయాగ్నల్, OL ఒక డయాగ్నల్, OD ఒక డయాగ్నల్. OD వచ్చేసి ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ GL వచ్చేసి ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్. ఇది మనకి రఫ్ స్కెచ్ మాట. ఓకేనా. మీకు ఈ రఫ్ స్కెచ్ అనేది వచ్చేస్తే నెక్స్ట్ స్టెప్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. స్టెప్ 3 చూడండి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్. అంటే లైన్ సెగ్మెంట్ అంటే ఇదే కదా, OL ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ సెగ్మెంట్ ఎంత, ఇక్కడ మాత్రం 7.5 కరెక్ట్గా గీయాల్సిందే. OL ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టెప్ 4. స్టెప్ 4 డ్రా an ఆర్క్ ఆఫ్ రేడియస్ L దగ్గర నుంచి. ఓకేనా. ఇది G. ఓకేనా. ఇక్కడ చూడండి, GOLD గోల్డ్ కరెక్ట్గా చూడండి, ఇది GOLD ఈ పాయింట్ మీకు అనిపిస్తుందా కరెక్ట్గా, GOLD అన్న పాయింట్. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు డ్రా అండ్ ఆర్క్ ఆఫ్ రేడియస్ ఎల్ దగ్గర నుంచి జీకి ఎంత, ఇది 6 సెంటీమీటర్స్. అది గీసుకుందాం ఫస్ట్. ఎల్జీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇన్ ఎల్ దగ్గర నుంచి. అండ్ ఏంటి, ఎల్ దగ్గర నుంచి డీకి తీసుకుందాం. ఎల్డి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇన్ ఎక్కడి దగ్గర నుంచి ఎల్. అండ్ అగైన్ డ్రా అండ్ ఆర్క్ ఆఫ్ రేడియస్. అంటే స్టెప్ 5 కూడా ఇందులోనే కలిపేస్తున్నాను. అదేంటి, ఇక్కడ ఈ పాయింట్ అని మనకు తెలుసు కదా, ఓ దగ్గర నుంచి డీకి. ఓడి ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇన్ ఓ. ఓకేనా. అండ్ ఏంటి నెక్స్ట్ ఏం మిగిలింది, ఓ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్క్ రాస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తాం. జీడి అంటే ఇక్కడ నుంచి ఎలాగా, ఇక్కడ 2 ఆర్క్స్ అనేది మనకు వచ్చింది, ఇదొకటి. ఈ పాయింట్ దగ్గర నుంచే కదా అక్కడ రాస్తాం. అంటే అంత డీజీ ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్ ఇన్ ఎక్కడి నుంచి, డి దగ్గర నుంచి. ఓకేనా. ఇది వచ్చేసరికి ఇవి మాట పాయింట్స్. ఇప్పుడు మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఏంటి, ఓఎల్ ఈక్వల్ టు 7.5. డయాగ్రామ్ కొంచెం దూరంగా వేస్తున్నాను. ఓఎల్ ఈక్వల్ టు కరెక్ట్గా గీసుకోండి. ఓ దగ్గర నుంచి ఎల్కి ఎంత, 7.5 సెంటీమీటర్స్. ఇది బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అన్ని ఆర్క్లు. ఫస్ట్ ఎల్ దగ్గర నుంచి డీకి, అంటే ఇదే కదా, ఎల్ దగ్గర నుంచి జీకి, ఎల్ దగ్గర నుంచి ఇది వచ్చేసి జీ. ఎల్ దగ్గర నుంచి జీకి 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంత, 5 సెంటీమీటర్స్. ఎల్ దగ్గర నుంచి డీకి వచ్చేసరికి 5 సెంటీమీటర్స్. అండ్ అగైన్ డ్రా అండ్ ఆర్క్ ఆఫ్ రేడియస్ ఓ దగ్గర నుంచి డీకి. అంటే ఇదే కదా పాయింట్ డి అనేది. సో ఇది మామూలుగా డి, ఎల్ దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 10 సెంటీమీటర్స్. 10 పెట్టుకొని ఓ దగ్గర నుంచి డీకి. ఈ పాయింట్ వచ్చేసరికి కరెక్ట్గా డి. అండ్ డి దగ్గర నుంచి జీకి అంటే ఇక్కడికి 5.5 సెంటీమీటర్స్. కరెక్ట్గా 5.5 సెంటీమీటర్స్ పెట్టుకోండి. అంటే డి దగ్గర నుంచి జీకి ఎంత, 5.5. అంటే ఈ పాయింట్ వచ్చేసరికి ఎంత, జీ. ఇది జీ పాయింట్ అన్నమాట. ఓకేనా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి, అన్నీ కలిపేయడమే. స్టెప్ 5 వచ్చేసి నౌ జాయిన్. ఏంటంటే జాయిన్ చేయాలి, ఫస్ట్ ఎల్డి, ఓజీ అండ్ డీజీ. అండ్ ఇంకేంటి, డయాగ్నల్స్ ఎల్జీ ఒకటి, ఓడి ఒకటి. ఓకేనా. టు కంప్లీట్ ద రిక్వైర్డ్ క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఇవన్నీ జాయిన్ చేశాడు. ఏంటి, ఫస్ట్ ఎల్డి ఒకటి, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, డి దగ్గర నుంచి జీకి ఒకటి, అండ్ ఇంకేంటి ఇది అండ్ ఓడి. ఇవాళ మనకు తెలుసు కదా, ఇది వచ్చేసి 5 సెంటీమీటర్స్, ఇది 5.5 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి 10 సెంటీమీటర్, ఇది వచ్చేసి 6 సెంటీమీటర్స్. ఇంకా ఓజీ ఎంత వచ్చింది మనకి చూడండి కరెక్ట్గా. ఓజీ ఈక్వల్ టు 5.5 కరెక్ట్గా చేస్తే చూడండి, దగ్గర నుంచి ఇక్కడికి 5.2 సెంటీమీటర్స్ వచ్చింది. అండ్ ఓజీ ఎంత, 5.2 సెంటీమీటర్స్. దీంతో ఏ సమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బీ సమ్. సేమ్ ఇదే మోడల్.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బీసమ్ చూడండి. క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్ ఇచ్చాడు. పీక్యూ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్, క్యూఆర్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, పిఎస్ ఈక్వల్ టు 2.8. అంటే ఇది కూడా 3 సైడ్స్ 2 యాంగిల్స్, పిఆర్ ఒకటి అండ్ క్యూఎస్ ఈ రెండు వచ్చేసి ఏంటంటే యాంగిల్స్. సేమ్ ఈ సమ్ లాగే. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి. స్టెప్స్ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు సేమ్ ఆ సమ్ లాగే స్టెప్ 1 కూడా ఏంటి, స్టెప్ 1 యాంగిల్ అనేది ఇవ్వలేదు. సో మనం ఏంటి డయాగ్నల్ హియర్ నాట్ గివ్ యాంగిల్ బట్ గివ్ 2 డయాగ్నల్స్. స్టెప్ 2 draw a rough sketch figure in PQRS with given measurements. ఓకేనా? ఇప్పుడు ఏంటి, మనం రఫ్ స్కెచ్ అనేది మనం గీయాలి. ఎలాగైనా పర్లేదు. ఫస్ట్ వాడు ఇచ్చిన దాంతో ఎంత ఇచ్చాడు, పీక్యూ కదా 4.2. ఆ పీక్యూ అనేది 4.2 గీసేసుకుందాం. పీక్యూ వచ్చేసి 4.2 అండ్ క్యూఆర్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. అంటే ఇలా వస్తుంది మామూలుగా డయాగ్రామ్. అండ్ ఇంకేంటి, పిఎస్ పీక్యూఆర్ఎస్ కదా, ఇది ఆర్ఎస్ వచ్చి పిఎస్ వచ్చేసి 2.8. ఇది కూడా సేమ్ ఎలా వస్తుంది, పిఎస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2.8 సెంటీమీటర్స్. ఇవేంటి డయాగ్నల్స్, ఈ రెండు ఇలా జాయిన్ చేసేయండి. మనకి ఎస్ఆర్ ఎంత ఇచ్చాడో తెలీదు. ఎస్క్యూ అండ్ ఏంటంటే పిఆర్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి 5 సెంటీమీటర్స్. ఇది మాట రఫ్ స్కెచ్. ఇప్పుడు స్టెప్స్లోకి వెళ్ళిపోదాం మనం. స్టెప్ 3 ఏంటి, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్ PQ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్. ఓకేనా? ఎంత, PQ ఈక్వల్ టు 4.2 అంటే కరెక్ట్గా 4.2 గీసుకోండి. PQ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 4. స్టెప్ 4 ఏంటి, డ్రా an arc of radius. అండ్ ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ఇవి పాయింట్స్ రాసుకోలేదు కదా, సారీ. ఇది వచ్చేసి 3 సెంటీమీటర్స్. ఫస్ట్ క్యూ దగ్గర నుంచి ఆర్కి 3 సెంటీమీటర్స్. ఇన్ ఎక్కడి నుంచి, ఇన్ క్యూ దగ్గర నుంచి. అండ్ మళ్ళీ పీ దగ్గర నుంచి ఎస్కి, పిఎస్ ఈక్వల్ టు 2.8 సెంటీమీటర్స్ ఇన్ పీ వరకుని. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి. అండ్ అగైన్ మళ్ళీ డ్రా an arc of radius. ఓకేనా? క్యూ దగ్గర నుంచి ఇక్కడికి. ఓకేనా? క్యూ దగ్గర నుంచి ఎస్కి, క్యూఎస్ ఈక్వల్ టు ఎంత, 5 సెంటీమీటర్స్ ఇన్ క్యూ. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, అంటే పీ దగ్గర నుంచి ఆర్కి, పిఆర్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ ఇన్ పీ. ఇప్పుడు చూడండి, పీక్యూ ఎంత ఇచ్చాడు మనకి, 4.2 కదా, అది గీసుకోండి ఫస్ట్. పీక్యూ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్స్. ఇప్పుడు ఆర్క్స్ మనం గీయాలి. ఫస్ట్ ఏంటి, క్యూఆర్ అంటే 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్స్ తీసుకొని క్యూ దగ్గర నుంచి ఆర్కి
3 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, పీ దగ్గర నుంచి ఎస్కి ఎంత 2.8 అంటే ఇక్కడికి కరెక్ట్గా 2.8. అండ్ అగైన్ డ్రా అండ్ ఆర్క్ క్యూ దగ్గర నుంచి ఎస్కి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 5 సెంటీమీటర్స్. క్యూ దగ్గర నుంచి ఎస్కి. సో ఈ పాయింట్ వచ్చేసి ఏంటవుతుంది, ఎస్ అనే పాయింట్. నెక్స్ట్ పీ దగ్గర నుంచి ఆర్కి 4.5 తీసుకొని పీ దగ్గర నుంచి ఆర్కి ఈ 3 సెంటీమీటర్స్ కొంచెం ఆర్క్ పెద్దది తీసుకుందాం, కరెక్ట్ సరిపోలేదు. ఇది వచ్చేసి ఏమవుతుంది, పాయింట్ ఆర్, PQRS. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అన్నీ జాయిన్ చేసేయడమే. స్టెప్ 5. నౌ జాయిన్ ఏంటి, PR, PS, SR అండ్ సారీ QR కదా, QR, PS, SR అండ్ PQ, QS to complete the required quadrilateral. మళ్ళీ ఇదే డయాగ్రామ్ వేసి అన్నీ జాయిన్ చేసేయడమే జస్ట్. ఓకేనా, మళ్ళీ డయాగ్రామ్ అనేది వేయాలి సేమ్ ఇలాగే. వేసిన తర్వాత ఇప్పుడు PR ఇలాగా ఇది వచ్చేసి ఇలాగ సేమ్ 2.8 సెంటీమీటర్స్, 4.5 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి 5 సెంటీమీటర్స్, ఇది వచ్చేసి 3 సెంటీమీటర్స్. ఇప్పుడు SR అనేది ఎన్ని సెంటీమీటర్స్ వచ్చింది, SR అనేది కరెక్ట్గా చూడండి 3.3 సెంటీమీటర్స్ వచ్చిందన్నమాట. అంతే. దీంతో మనకి ఎక్సర్సైజ్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ 3.4 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.